హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లోని మీరు జాయిన్ అయినట్టయితే ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుందండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అందులో సెండ్ చేస్తాను. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉందండి. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి RFCL రామగుండ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యండి. ఇది వచ్చేసి మనకి లొకేషన్ హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో ఉన్న RFCL నుంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది వచ్చేసి RFCL అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే వాట్స్ న్యూ అని ఉంది కదండి. ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ W3 అండ్ W6 లెవెల్స్ అని ఇచ్చారు కదండి. దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇందులో మనకి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నేను డిస్కస్ చేసి చెప్తాను. ఇందులో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఉన్నాయి, అలాగే ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునేలాగా ఉన్నాయండి. ఇది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇది బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు అండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసుకున్నట్టయితే రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇక్కడ చూసుకున్నట్టయితే లొకేషన్ వచ్చేసి తెలంగాణ అండి. మెయిన్ కోఆపరేటివ్ ఆఫీస్ వచ్చేసి నుడియాలో ఉంది. ఇది రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ W3 అండ్ W6 లెవెల్స్ అండి. W3 అంటే ఫ్రెషర్ క్యాండిడేట్స్ అండి. W6 అనేది ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి. ఇది అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి 10th February 2024 అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ది వచ్చేసి జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ప్రొడక్షన్ అండి. W3 అంటే చెప్పాను కదండి, ఫ్రెషర్ క్యాండిడేట్స్కి మనకి 11 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. కేటగిరీ వైజ్గా మనకి వేకెన్సీస్ అనేవి డివైడ్ చేయడం జరిగింది. సెకండ్ వన్ వచ్చేసి సేమ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ప్రొడక్షన్లోని W6 అని, అంటే ఇది వచ్చేసి మనకి ఫ్రెషర్ క్యాండిడేట్స్కి. W6 వచ్చేసి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి 6 వేకెన్సీస్ ఉన్నాయండి. కేటగిరీ వైజ్గా మనకి వేకెన్సీస్ అనేవి డివైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి JEE జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 అండి. మెకానికల్ వాళ్ళకి ఫ్రెషర్ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. అలాగే జూనియర్ ఇంజనీర్ గ్రేడ్ 2 ఎలక్ట్రికల్ W6 అంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి 1 పోస్టే ఉందండి. అండ్ నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఇన్స్ట్రుమెంటేషన్ W3 వచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఇన్స్ట్రుమెంటేషన్ W6 వచ్చేసి మనకి 2 పోస్టులు అయితే ఉన్నాయండి. జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 కెమికల్ ల్యాబ్ వచ్చేసి W3 ఫ్రెషర్ క్యాండిడేట్స్కి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 W3 వచ్చేసి మనకి 6 వేకెన్సీస్ ఉన్నాయండి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 35 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. కేటగిరీ వైజ్గా మనకి వేకెన్సీస్ అనేవి డివైడ్ చేయడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తానండి, లింక్ అనేది. అక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మీ కేటగిరీకి మీరు అప్లై చేస్తున్న పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటో ఒకసారి చెక్ చేయండి. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది 10th February 2024 అయితే మనకి స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే మనకి 10th March 2024 లోపు అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కట్ ఆఫ్ డేట్ చూసుకున్నట్టయితే 29th February 2024 ఇచ్చారండి. ఈ కట్ ఆఫ్ డేట్ అంటే ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్, అలాగే మన ఏజ్ లిమిట్ అనేది ఈ కట్ ఆఫ్ డేట్ లోపు మనకి కంప్లీట్ అయి ఉండాలని చెప్పేసి మీనింగ్ అండి. పే స్కేల్ లెవెల్స్ చూసుకున్నట్టయితే మనకి W3 అంటే ఫ్రెషర్ క్యాండిడేట్స్కి వచ్చేసి బేసిక్ శాలరీ 23,000 నుంచి 56,500 వరకు శాలరీ అనేది ఉంటుందండి. అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి 25,000 నుంచి 77,000 వరకు శాలరీ అనేది వస్తుంది. దాంతోపాటుగా DA అని చెప్పేసి కంపెనీ అకామిడేషను అండ్ నెక్స్ట్ హౌస్ రెంట్ అలవెన్స్ అని చెప్పేసి చాలా అలవెన్స్లు అయితే ఉంటాయండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మన హైదరాబాద్లోనే ఉంది కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేయండి. సెంటర్ కూడా మీ ఓన్ స్టేట్, మీ ఓన్ సిటీలోనే వస్తుందండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ది వచ్చేసి మనకి జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ప్రొడక్షన్ W3 అండి. అంటే ఫ్రెషర్ క్యాండిడేట్స్కి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి BScలో MPC చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కంపల్సరీగా BSc చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు. లేదు డిగ్రీ చేయలేదు అనుకుంటే డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి. వీళ్ళు BSc చేసి MPC చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అడగలేదు, నిల్లేని ఇచ్చారు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వచ్చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ప్రొడక్షన్ W6 వచ్చేసి మనకి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి. ఏజ్ లిమిట్ దీనికి చూసుకున్నట్టయితే 18 to 40 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సేమ్ అండి, BSc విత్ MPC. అండ్ లేదు అనుకుంటే డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్టయితే 7 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి. ఫెర్టిలైజర్లో కానీ కెమికల్ కానీ పెట్రోకెమికల్లో కానీ వర్క్ చేసేటట్టు 7 years ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ గ్రేడ్ 3 వచ్చేసి మెకానికల్ అండి, W3 ఇచ్చారు దీనికి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 to 30 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ మెకానికల్ ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి. దీనికి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అడగలేదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఎలక్ట్రికల్ W6 ఇచ్చారండి. ఇది ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 40 years అండి. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే డిప్లొమాలో EEE స్టూడెంట్స్ ఉంటారు కదండి, వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి 7 years ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగిందండి. కంపల్సరీగా 7 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసుకున్నట్టయితే మనకి జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఇన్స్ట్రుమెంటేషన్ అండి, W3 అంటే ఫ్రెషర్ క్యాండిడేట్స్కి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. డిప్లొమాలో ఎవరైతే ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్ చేసిన వాళ్ళు అండ్ నెక్స్ట్ ECE స్టూడెంట్స్ అండి, అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అడగలేదు అండి. ఫ్రెషర్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 అండి, ఇన్స్ట్రుమెంటేషన్ W6. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమమ్ 18 years ఉన్నవాళ్ళు అండ్ నెక్స్ట్ 40 years లోపు ఉన్నవాళ్ళు దీనికి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే ECE వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. కానీ దీనికి 7 years ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. కంపల్సరీగా 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అండి. అండ్ నెక్స్ట్ సెవెంత్ వన్ చూసుకున్నట్టయితే జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 అండి, కెమికల్ ల్యాబ్. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి BSc డిగ్రీ విత్ కెమిస్ట్రీ యాజ్ 1 subject. అంటే ఎవరైతే డిగ్రీలో కెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్గా ఉంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి. దీనికైతే ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అడగలేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 అండి, W3 ఇచ్చారు. అంటే మినిమం ఏజ్ వచ్చేసి మనకి 18 to 30 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటే BE బీటెక్ కానీ BSc కానీ MSc కానీ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరున్నా సరే దీనికి ఎలిజిబుల్ అండి. కంప్యూటర్ స్కిల్స్ అయితే కంపల్సరీగా వచ్చి ఉండాలండి. అండ్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అయితే దీనికి ఏం అడగలేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబుల్ అండి, అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చారండి. ఇక్కడ ఏంటంటే క్యాండిడేట్స్ అపియరింగ్ ఇన్ ఫైనల్ ఇయర్ సెమిస్టర్ ఆఫ్ ది మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ as mentioned in table above, result is weighted on cut off date are not eligible to apply for any post against this advertisement. అంటే ఏం లేదండి, సింపుల్గా చెప్పేస్తాను. ఏంటంటే ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఇప్పుడు చదువుతున్నారో వాళ్ళు ఇప్పుడు మనకి ఏంటంటే ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం మనం వెయిట్ చేస్తాం కదా. ఈ కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు 29th February అని. ఈ లోపు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలండి. ఎవరైతే ఫైనల్ సెమిస్టర్లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ పబ్లిక్ సెక్టర్స్లో వర్క్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు NOC సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా తీసుకురావాలి. అండ్ నెక్స్ట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కాంట్రాక్ట్ బేస్డ్ వర్క్ చేస్తున్నారు కదండి, అది కన్సిడర్ చేయరండి. ఎవరైతే డైరెక్ట్ అంటే పర్మనెంట్ బేస్డ్ వర్క్ చేస్తారో వాళ్ళని మాత్రమే ఎక్స్పీరియన్స్ని కన్సిడర్ చేస్తారని చెప్పేసి మనకి ఇచ్చారు. అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ చేస్తూ ఉంటారు కదండి, అండర్ అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961లో, అది క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేస్తామని చెప్పేసి ఇంకా పాయింట్ అయితే ఇచ్చారు. కట్ ఆఫ్ డేట్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి, 29th February 2024 లోపు మీ ఏజ్ లిమిట్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అండి. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే మనకి 200 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుందండి. UR OBC EWS కేటగిరీ వాళ్ళకి ఆన్లైన్ పేమెంట్ ద్వారా మీరైతే కట్టాల్సి ఉంటుంది. SC ST PWBD ఎక్స్ సర్వీస్ మ్యాన్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ లేదండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్టెప్స్ ఫర్ అప్లయింగ్ చూసుకున్నట్టయితే మనం ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా వీళ్ళకి పంపించాల్సి ఉంటుందండి. ఎటువంటిది ఆఫ్లైన్ అప్లికేషన్ ద్వారా పంపించాల్సిన అవసరం లేదు. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు కదండి, ఈ వెబ్సైట్ ద్వారా మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే వెబ్సైట్ నేను ఏంటంటే కింద
డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని మీద క్లిక్ చేసినా మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. నేను క్లియర్గా లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ 1 అప్లికేషన్ పర్ క్యాండిడేట్ పర్ 1 పోస్ట్, అంటే మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టడానికి లేదండి, ఒక పర్సన్ అనేవాళ్ళు ఒక పోస్ట్కి మాత్రమే ఎలిజిబుల్ అండి. అండ్ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే ఏం లేదండి, మనకి సింపుల్గా చెప్పాలంటే ఫైనల్ సబ్మిషన్ అవ్వక ముందే మనం ఏదైనా అప్లికేషన్లో ఎడిటింగ్ ఆప్షన్ అనేది వస్తుందండి. ఒకసారి ఫైనల్ అప్లికేషన్ అనేది మీరు సబ్మిట్ చేసినట్టయితే తర్వాత ఎడిటింగ్ ఆప్షన్ అనేది ఏమీ ఉండదని చెప్పేసి మనకి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మన వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుందండి. ఫర్దర్గా మనకి టెస్ట్ షెడ్యూల్ కానీ అడ్మిట్ కార్డు కానీ మనకి ఈమెయిల్ ఐడి ద్వారా అయితే మనకి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే ఫస్ట్ ఒకటి ఏంటంటే సిబిటి టెస్ట్ అయితే ఉంటుందండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దాని తర్వాత మనకి ఏంటంటే ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్కి పిలవడం జరుగుతుంది. మనము సిబిటి టెస్ట్ చూసుకున్నట్టయితే మనకి 2 hours టైం అయితే ఉంటుందండి. అది కూడా మనకి హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది ఎగ్జామ్. మనకి హిందీ అయితే హిందీ సెలెక్ట్ చేసుకోవచ్చు లాంగ్వేజ్ని, లేదు ఇంగ్లీష్లో అటెంప్ట్ చేస్తామంటే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవచ్చు. టోటల్ వచ్చేసి మనకి 150 క్వశ్చన్స్ ఉంటాయండి. 100 క్వశ్చన్స్ అనేవి ఏంటంటే మనకి ట్రేడ్, మన డిప్లొమా అనుకోండి డిప్లొమా బేస్ మీద అడుగుతారు, బీఎస్సీ వాళ్ళకి డిగ్రీ బేస్ మీద అడుగుతారు. రిమైనింగ్ 50 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్, అవేర్నెస్ అని చెప్పేసి వీటి మీద అడగడం జరుగుతుంది. డేట్ ఆఫ్ టెస్ట్ విల్ బి కమ్యూనికేటెడ్ త్రూ అడ్మిట్ కార్డ్ టు డౌన్లోడ్ RFCL. అంటే ఏం లేదండి, ఈ వెబ్సైట్ ఇచ్చారు కదండి, ఈ వెబ్సైట్ ద్వారా మన అడ్మిట్ కార్డులు అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు, మన ఈమెయిల్ కూడా పంపిస్తారండి. అండ్ నెక్స్ట్ ఫైనల్ సెలక్షన్ చూసుకున్నట్టయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వచ్చే మార్క్స్ బట్టి వీలైతే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సపరేట్ మెరిట్ లిస్ట్ ఫర్ URSC, అంటే ఎవరైతే రిజర్వ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి సపరేట్గా మనకి మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. విత్ రెఫరెన్స్ అంటే ఏంటంటే మనకి ఎవరైనా RFCLలో తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు రిఫరెన్స్ ఇస్తే మనకి ఇంకా ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. అంటే మన రిలేటివ్స్ కానీ మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ కానీ RFCLలో ఎవరైనా వర్క్ చేసిన వాళ్ళు ఉంటే అప్లికేషన్ టైంలో మీకు అడుగుతుంది రెఫరెన్స్ ఎవరైనా ఉన్నారని. వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళు అక్కడ ఇచ్చినట్టయితే మీకు ఏంటంటే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఉంటుందండి కంపేరింగ్ టు వీళ్ళు. అండ్ నెక్స్ట్ మనకు చూసుకున్నట్టయితే అపాయింట్మెంట్ అండ్ ప్లేస్మెంట్, అంటే మనకి ఎక్కడ జాబ్ లొకేషన్ ఎక్కడ వస్తుందంటే టోటల్ 31 వేకెన్సీస్కి మనకి రామగుండ యూనిట్లోనే ఉంటుంది, అంటే హైదరాబాద్లోనే ఉంటుందండి. కోఆపరేటివ్ ఆఫీస్ నోడియాలో చూసుకున్నట్టయితే ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 W3లో 4 పోస్టులు మాత్రం మనకి అక్కడ కోఆపరేటివ్ ఆఫీస్ నోడియాలో వస్తుంది. రిమైనింగ్ 31 పోస్టులకు వచ్చేసి హైదరాబాద్లోనే ఉంటుందండి పోస్టింగ్ అనేది. టోటల్ 35 వేకెన్సీస్. అండ్ నెక్స్ట్ మనకు చూసుకున్నట్టయితే ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి జనరల్ షిఫ్ట్ అండ్ రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయండి, అంటే నైట్ షిఫ్ట్లు కూడా ఉంటాయి, అవి కూడా చేయడానికి విల్లింగ్గా ఉండాలని చెప్పేసి మనకి క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, మనకి సిబిటి టెస్ట్ తర్వాత మెడికల్ టెస్ట్ అనేది ఉంటుందండి. మెడికల్ టెస్ట్ తర్వాత ఇంకా డైరెక్ట్ సెలెక్ట్ అయినట్టేనండి. నెక్స్ట్ మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన 10th క్లాస్ మార్కుల లిస్ట్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అదే కన్సిడర్ చేస్తారు. 1-2 సార్లు చెక్ చేసుకొని మీరు అప్లై చేస్తున్నప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా వేయండి. మిస్టేక్స్ ఉంటే మళ్ళీ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీకు ప్రాబ్లం అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మీ అడ్రస్ కానీ ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ కేటగిరీ కానీ చేంజ్ చేసే అవకాశం అయితే లేదండి. అందుకే మొత్తం అన్నీ ఒకసారి ఫుల్గా చెక్ చేసుకొని అప్లై చేసుకోండి అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇష్యూస్ రిలేటెడ్ ఫామ్ ఫిల్లింగ్, పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు, ఏదైనా మీకు ఇష్యూస్ ఏదైనా ఫేస్ చేశారనుకోండి అప్లికేషన్ ఫామ్లో మనకి ఇక్కడ కింద మెయిల్ ఐడి ఇచ్చారు కదండి, వీళ్ళకి మనకి ఆ స్క్రీన్ షాట్ అనేది వీళ్ళకి మెయిల్ చేసినట్టయితే వీళ్ళకి సొల్యూషన్ అనేది మనకి రిప్లైలో వస్తుంది. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. కింద స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూడండి రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ W3 అండ్ W6 లెవెల్స్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చూసుకోండి 02/2024. ఇక్కడ పైన ఉన్న లింక్ మీద క్లిక్ చేసినట్టయితే డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది. కింద చూడండి క్లిక్ హియర్ టు అప్లై ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ అలా ఓపెన్ అవుతుందండి. పైన మీరు చూసినట్టయితే ఇక్కడ లాగిన్ ఉంది కదా, మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే మీ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. లేదు అనుకుంటే న్యూ యూజర్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్లో చూడండి పోస్ట్ అప్లయింగ్ ఫర్ ఉంది కదా, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి వచ్చేసి లాస్ట్లో W6 అని ఉంటుందండి, ఫ్రెషర్ క్యాండిడేట్స్కి వచ్చేసి W3 అయితే ఉంటుంది. అలాగే మీ నేమ్ 10th క్లాస్లో ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ టీజ్గా అక్కడ ఎంటర్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అండ్ నెక్స్ట్ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేసేసండి. ఇక్కడ ఉంది కదండి ఎస్ మీద క్లిక్ చేసి గెట్ ఓటీపీ టు వెరిఫై అని ఉంది కదా, మీకు దాని మీద క్లిక్ చేసినట్టయితే మీ మొబైల్ నెంబర్కి ఈమెయిల్ ఐడికి మీకు ఓటీపీ అనేది వస్తుంది. అవి ఎంటర్ చేసేస్తే మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. మీ మెసేజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ఈమెయిల్ ఐడికి మెయిల్ అయితే వస్తుంది రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, అవి యూజ్ చేసుకొని మీరు లాగిన్ అయినట్టయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఇంకా ఈ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ నోటిఫికేషన్ డీటెయిల్స్లో కానీ ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా
ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫర్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ. ఇంకా అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసినట్టయితే ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.